నమస్తే అన్న, అందరికీ నమస్కారం. చాలామంది అయితే సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసాలు నిలిపివేసింది కదా. ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్కు రావాలన్నా ఎలా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇండియన్ ఎంబసీ చాలా క్లారిటీగా ప్రకటన చేసిందన్న. ప్రస్తుతం ఇండియన్ ఎంబసీ ద్వారా జారీ చేయబడుతూ ఉన్న సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మేము నిలిపివేస్తూ ఉన్నాము. అలాగే మీరు జజీరా ఎయిర్వేస్ కానీ కువైట్ ఎయిర్వేస్ ద్వారా ఇండియాకు వెళుతూ ఉంటే చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ మీరు వెళ్ళాలనుకుంటే టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే మనం చూసుకుంటే కానీ ఈ యొక్క సౌదీ ట్రాన్సిట్ వీసాకు సంబంధించి డబ్బును మీరు చెల్లిస్తే కానీ ఆ యొక్క డబ్బును స్వీకరించిన తర్వాత సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసా మీకైతే వస్తూ ఉంది. దానికి సంబంధించిన పాస్పోర్ట్ కావచ్చు, సివిల్ ఐడి కావచ్చు, అన్ని పత్రాలు మీరు ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అలాగే ఒకసారి మీరు ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఏ పత్రాలు అవసరం, అలాగే నేను సౌదీ అరేబియా మీదుగా ఇండియాకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను, పూర్తి ప్రాసెస్ ఏంటంటే కానీ వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట. కువైట్ నుంచి సౌదీ అరేబియాకు బస్సుల ద్వారా రవాణా చేసి అక్కడ నుంచి విమానాల ద్వారా ఇండియాకి అయితే తీసుకుని వెళుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇండియన్ ఎంబసీ నుంచి సౌదీ ట్రాన్సిట్ వీసాలు నిలిపివేసినా సరే కానీ కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్లు అయితే సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసాలు జారీ చేస్తూ ఉన్నాయి. కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు, ఇండియా నుంచి కువైట్కు వచ్చేవారు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ వస్తూ ఉన్న ఇబ్బంది ఏమైనా ఉందంటే కానీ టికెట్ రేటు విషయంలో అనమాట. దాదాపు టికెట్ మనం చూసుకుంటే ₹1,00,000 ఉందన్నమాట. కొన్ని సందర్భాలలో ₹1,00,000 కూడా దాటి వెళుతూ ఉంది. కాబట్టి ఎవరైనా కువైట్కు అర్జెంటుగా రావాలనుకుంటే కానీ సౌదీ అరేబియా మీద రావచ్చు. కొత్త వీసాల వారు కావచ్చు, లేకపోతే పాత వీసాల వారు, అలాగే అకామా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇండియా నుంచి సౌదీ అరేబియా మీద కువైట్కు రావచ్చు. కువైట్లో ఉన్నవారు మీకు ఏదైనా ఇండియాలో అర్జెంటు పనులు ఉంటే కానీ సౌదీ అరేబియా మీదుగా మీరైతే ఇండియాకి వెళ్ళవచ్చు. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ గురించి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి కువైట్ ఎయిర్పోర్ట్ మూసి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.